నమస్తే. జాన్వరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్, కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం 12 రాశుల వారికి. ఈ యొక్క జనవరి మంత్ యొక్క విశిష్టత, సూర్యుడు మకర రాశిలో వచ్చిన తర్వాత దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్, పెక్యులర్‌గా ఉండే సిట్యుయేషన్ ఏంటంటే అండి, సూర్యుడితో పాటు మిగతా 3 గ్రహాలు కూడా అదే టైంకి మారుతూ ఉన్నాయన్నమాట. ఈ మారటంతోటి ఈసారి వచ్చే మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఇంకా ఎక్కువ కూడుకొని ఉందన్నమాట. ఈ యొక్క గ్రహాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా మనకి మంచి తీసుకొస్తున్నాయి, ఏ విధంగా ఛాలెంజెస్‌ని తీసుకొస్తున్నాయో మనం చూద్దాం. జనవరి మంత్ 2026 సంవత్సరంలో కన్య రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. కన్య రాశి చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి కన్య రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అనే అక్షరాలంతా మనకి కన్య రాశిలో ఉంటారు. ఇందులో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో పాటు సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా ప్రవేశించడంతో ఈ రాశి వాళ్ళకి 4వ స్థానంలోంచి గ్రహాలన్నీ 5వ ఇంటికి 5th హౌస్కి వెళ్తున్నాయని మనం గమనించుకోవాలి. 4th హౌస్లో ఉండటంతో న్యూట్రల్గా ఒక తటస్థంగా ఉండి ఫస్ట్ 15 డేస్, నెక్స్ట్ 15 డేస్ కొంచెం ఛాలెంజింగ్తో కూడుకొని ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ ప్రకారంగా అనుకుంటే వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ అవమానాలు చెయ్యాలని ఎవరైనా కనుక మీకు ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క ప్రయత్నాలు వృధా అయిపోయేసి మిమ్మల్ని ఎలాంటి అవమానాలకు గురి చేయరు. రెండోది, ఈ టైంలో మీరు ఫస్ట్ 15 డేస్ శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే అప్పర్ హ్యాండ్ మీద అవుతుందని గమనించుకోవాలి. బుధుని వల్ల విశేషమైన ధన ప్రాప్తి వస్తుంది. శుక్రుడి వల్ల విశేషమైన బంధువులతోటి, ఫ్రెండ్స్ తోటి ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చూసారు కదండి, జనవరి మంత్ స్టార్ట్ అవటంతోనే ఇంట్రడక్షన్ మీకు చాలా బాగుందని గమనించుకోవచ్చు. నెక్స్ట్ 15th తర్వాత 16, 17 ఈ గ్రహాలు మారిన తర్వాత మీకు కొంచెం అవకాశాలు చాలా బాగుంటుంది. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అవకాశం ఏంటంటే మీకు పుత్రుల విషయంలో చాలా బాగుంటుందని గమనించాలి. 2, మీకు సూర్యుడి వల్ల, కుజుని వల్ల, బుధుని వల్ల మానసిక ఆందోళన జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ విషయంలో? ధనం విషయంలో, భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో, లేదంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాలు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రొఫెషనల్స్కి సంబంధించి వ్యవహారంలో చాలా బాగుంటుంది. 4th హౌస్ నుంచి సూర్యుడు 5th హౌస్లోకి మారటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా, ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడాను ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనితో పాటు అచీవ్మెంట్స్, ఇంతకుముందు ఏదైనా మీరు ఒక వర్క్ చేసి ఉంటే దానికి కావాల్సిన ప్రతిఫలం, రిజల్ట్స్, రికగ్నిషన్స్, పవర్, స్టేటస్ అంతా వచ్చేసి జాబ్ విషయంలో చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మారిన తర్వాత మీకు కొంచెం పెద్దవాళ్ళ విషయంలో, తండ్రికి సంబంధించిన వ్యవహారాల్లో మీ యొక్క అథారిటీ పవర్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవచ్చు. నెక్స్ట్, కుజుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని గమనించాలి. ఫస్ట్ ధన ప్రవాహం బాగుంటుంది. మనీ మ్యాటర్స్లో కొంచెం టఫ్గా ఉన్నా కానీ ఏదో ఒక విధంగా ధనం మీకు చేతికైతే అందుతూ ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ గుర్తుపెట్టుకోండి, బంధువైరం ధనక్షయం చూపిస్తుంటుంది. ఒక పక్క ధనం వస్తూనే బంధువులతో గొడవలతో పాటు ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉందని గమనించాలి. సో ఇక్కడ మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది ప్రతి గ్రహం అని గమనించాలి. శుక్రుడు మీకు 5వ స్థానంలోకి వెళ్ళటంతో ఏమవుతుంది? 5వ స్థానంలో శుక్రుడు ఉండటంతో భాగ్యం యాక్టివేట్ అవుతుంది, లక్ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రకారంగా ప్లేజర్స్, లవ్, రొమాన్స్, భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్లేజర్ ట్రిప్స్, తర్వాత లాంగ్ వెకేషన్కి వెళ్ళే వాళ్ళందరికీ ఒక బెస్ట్గా ఉండి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు శుక్రుడి యొక్క కృప వల్ల. అయితే ఈ టైంలో మీకు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మీ మాటకి చాలా గౌరవం ఉంటుంది. మీ యొక్క మాటని కాదని ఎవరు ముందుకు వెళ్ళలేరు. వెనక ఉండేసి బ్యాక్ బైటింగ్ అంటారు చూసారా, ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనం చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం తటస్థంగా, అంటే పండగ అయిపోయిన వెంటనే
కొత్త టాస్క్లు ఏమైనా ట్రై చేయాలనుకున్నప్పుడు, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కన్ఫ్యూజన్కి గురే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఏమంటారంటే బంధనము అంటారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మీకు 2 దారులు కనిపిస్తూ ఉంటుంది. చేద్దామా వద్దా, లేదంటే లెఫ్ట్ వెళ్దామా రైట్ వెళ్దామా, 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏది తీసుకుంటే బాగుంటుంది, లేదంటే అసలు చక్కగా ముందుకు వెళ్దామా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ నుంచి పోగొట్టుకోవడానికి జ్యోతిష్కుల్ని కలవండి, లేదంటే మెంటార్స్ని, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కలవండి. వీళ్ళతో పాటు మీకు గురువులు లాంటి వాళ్ళని కలిస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీనారాయణ కనుక ఎక్కువగా ఈ టైంలో పూజ కనుక చేయగలిగితే మీకు ఈ బంధించబడినట్టు శక్తి నుంచి బయటికి వెళ్ళిపోయి విముక్తి వచ్చేస్తుంది. ఎక్కువగా మనకి హైదరాబాద్కు దగ్గరలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. మీకు పెంజర్ల అని కొత్తూరు దగ్గర, అది మీకు చూసుకుంటే బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవేలో ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెం టైం అక్కడ స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుందని గమనించుకోవచ్చు. కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటుంది. బిగినింగ్లో ఇంకా చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఉన్నతంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ వాటి గురించి ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోవాల్సిన ఒక బెస్ట్ మంత్ అని నేను చెప్పుకుంటూ ఉంటాను. ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఎవరికైనా కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా విశేషంగా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్యోన్యత గురించి, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, శత్రుబాధలు విపరీతంగా ఉన్న అని మీకు అనుకుంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకోండి. ఇంకా కొంతమంది నాకు ఈ మధ్య ఎక్కువగా కాల్స్ కూడా వస్తున్నాయండి, మేము పిల్లలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నామండి, సంతానం సాఫీలింగ్గా లేదు, లేదంటే కొంతమంది సంతానం ఉన్న అకాడమిక్స్లో మాకు సరిగ్గా రాణించటం లేదు. అలాంటి వాళ్ళకి చక్కగా పిల్లలకు సంబంధించి సంతాన వేణుగోపాల స్వామి మూలమంత్ర జపంతో పాటు ఇంకా కొన్ని పూజలు అవన్నీ అంటే ఇండివిజువల్ జాతకం చూసి దోషం ఎంత సీరియస్గా ఉందో మనం గమనించుకొని తద్వారా రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు అకాడమిక్స్లో రావడానికి ఈ టైంలో బెస్ట్ ఏంటంటే మేధా దక్షిణామూర్తి మంత్ర జపం చేయించడంతో పాటు హోమం చేయించడం చాలా ఉపయోగం ఉంటుంది. గాయత్రి మంత్రం, గాయత్రి హోమం చేయించగలిగితే ఇంట్లో ఇంకా అకాడమిక్స్లో బాగా పెర్ఫామ్ చేసి మంచి ర్యాంక్స్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి న్యూ ఇయర్లో న్యూ మంత్ చక్కగా స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు 10 రెట్లు జీవితంలో ఎదగాలని, ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను దేవుడిని చక్కగా ప్రార్థిస్తున్నాను. నమస్తే అండి.